తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా చండూరు పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం నిర్వహించారు. చండూరు మండల నలుమూలల నుంచి పలువురు ఈ శిబిరానికి హాజరయ్యారు. వీరికి అవసరమైన పరీక్షలను నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు తెలిపారు. ఇటురా వెంగ ఇటు కొట్టు పక్క జరిపోతుంది. సరే అయిపోయింది. అమ్మ వెనక పోయినంత ఇంకా కూర్చోపోరమ్మా. ఆశాలు ఏం చేస్తున్నారు కంటి డాక్టర్ చూపించుకుంటావా, షుగర్ బీపీ చూపించుకుంటావా? ఇంకా చేయలేదు మంచిగా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మనకు జిల్లా ఆసుపత్రి నుంచి 6 స్పెషాలిటీ వైద్యులు వచ్చారు. దానికి భాగంగా మనకు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిషియను, ఆర్థోపెడిక్ సర్జను, డెంటల్ సర్జను, మళ్ళీ ఆప్థమాలజిస్టు వచ్చారు. దీనికి భాగంగా మనకు పేషెంట్లు ఇవాళ బాగానే ఇప్పటివరకు దాదాపు ఒక 78 మంది చూపించుకోవడం జరిగింది. ఇందులో కొంతమందిని ఆపరేషన్ల నిమిత్తం మరియు మెరుగైన వైద్య నిమిత్తము మనము జిల్లా ఆసుపత్రి నల్గొండకు రిఫర్ చేయడం జరిగింది. మనకు చెండూరు పిఎస్సి అనేది దాదాపుగా ఒక 55,000 మంది ప్రజానికానికి చెండూరు మండలం మరియు ప్రస్తుతం గట్టుపల్లి మండలం కూడా కొంత భాగము మరియు చెండూరు మున్సిపాలిటీ అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా మనకు మార్చి 6వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల ప్రణాళికను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా 10 విభాగాలని విభజించి అన్ని విభాగాల నుండి మంచి ప్రజలకు కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు ఈరోజు చండూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఒక 6 డాక్టర్ స్పెషలిస్ట్ని తీసుకొని వచ్చేసి ఈరోజు 100 మంది ప్రజలు ఇక్కడికి వచ్చేసి చూపించుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఎంతోమంది ప్రజలు, పేద ప్రజలు చాలా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక ప్రైవేట్ హాస్పిటల్ పోయి చూపించుకునే పరిస్థితి, ఫీజులు కట్టి ట్రీట్మెంట్కి ఖర్చులు భరించే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకంగా ఇటువంటి కార్యక్రమాలను చేయడం, ఇక్కడ చండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరి హెల్త్ క్యాంపు నిర్వహించి మరి గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా కంటి వైద్య నిపుణులు
అదేవిధంగా బోన్స్ సంబంధించినటువంటి డాక్టర్లు, చిల్డ్రన్స్ డాక్టర్స్ అందరూ కూడా జనరల్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వందల మంది పేదలకు ఈరోజు పరీక్షలు నిర్వహించి మెడిసిన్స్ రాస్తూ మరి వాళ్ళందరూ కూడా ఎవరికైనా సర్జరీలు కానీ ఇంకేమైనా ట్రీట్మెంట్ చేయాలనుకుంటే మరి 102 వెహికల్ ద్వారా రేపు బుధవారం రోజు, శనివారం రోజు కూడా పేషెంట్లు తీసుకుపోయి అక్కడ ఆ కేంద్ర ఆసుపత్రిలో వీళ్ళందరినీ కూడా చూసి ఈ వైద్య పరీక్షలు నిర్వహించుకొని ఏమైనా సర్జరీలు అవసరం ఉంటే సర్జరీలు చేస్తామని చెప్పేసి ఇప్పుడే డాక్టర్ రాజు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఇంత మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.